రెండవ ఎడిషన్ ఇండియన్ బైసన్ ఫెస్ట్‌ను ఏ రాష్ట్రంలోని డెబ్రిగఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి ఒడిస్సా. ఈ ఎడిషన్ మార్చ్ 8, 9 తేదీల్లో జరుగుతుంది. ఆర్గనైజ్డ్ బై హీరాకుడ్ వైల్డ్ లైఫ్ డివిజన్. వన్యప్రాణి మానవ సంఘర్షణను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి హనుమాన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మంగళగిరి, విజయవాడ సమీపంలో ప్రారంభించబడింది. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్స్ పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఏప్రిల్ 1, 2026 నుండి ఇది అమల్లోకి వస్తుంది. ప్రయోజనం నగదు లభ్యత పెంపు. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెక్నాలజీ ప్రదర్శన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి బార్సిలోనా, స్పెయిన్. మార్చ్ 2 నుండి 5 వరకు జరుగుతుంది. 1,09,000 ప్లస్ సందర్శకులు, 2,900 ప్లస్ ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. భారతదేశం మరియు జపాన్ మధ్య ఇటీవల పునరుద్ధరించబడిన ద్వైపాక్షిక మార్పిడి ఒప్పందం విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి $75 బిలియన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి ఫస్ట్ ఎయిడ్ డ్రైవింగ్ స్కిల్ సైన్సెస్ కార్యక్రమం సాక్ష్యం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై. ప్రమాదం జరిగిన మొదటి గంట గోల్డెన్ అవర్లో ప్రాణాలు కాపాడడం కోసం డ్రైవర్లకు ప్రథమ చికిత్సలో శిక్షణ ఇవ్వడం దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం నీతి ఆయోగ్ ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థతో ఫేజ్ 2 ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. లక్ష్యం 112 ప్లస్ ఆకాంక్షిత జిల్లాలు మరియు 500 ప్లస్ ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 67,800 ఏళ్ల నాటి హ్యాండ్ స్టెన్సిల్స్ రాతి చిత్రకళ ఇండోనేషియాలోని ఏ ద్వీపంలో కనుగొనబడింది? ఆన్సర్ ఆప్షన్ సి మునా ద్వీపం. మునా ద్వీపం ఆగ్నేయ సులవేని సమీపంలో ఇండోనేషియాలో. ఐరోపాలోని పురాతన చిత్రాల కంటే 30,000 ఏళ్లు ముందటిది. ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి జియో ఫైనాన్స్ ఇటీవల ప్రారంభించిన ఏఐ ఆధారిత మొబైల్ యాప్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఫిన్సైడర్. ప్రసిద్ధ డోల్ జాతర పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. డోల్ జాతర హిందూ పాల్గొన మాసంలోని పౌర్ణమి రోజున వస్తుంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటీవల ఏ ఐఐటిలో నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి ధన్బాద్. ఇటీవల ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఏ మ్యూజియం 16వ శతాబ్దానికి చెందిన తిరుమంగై అల్వార్ విగ్రహాన్ని భారత్కు అప్పగించింది? ఆన్సర్ అస్మోలియన్ మ్యూజియం. తిరుమంగై అల్వార్ కాంస్య విగ్రహం తమిళనాడు తడికొంబు ఆలయానికి చెందినది. పర్యాటకులకు మెరుగైన సేవలు అందించడానికి డ్రైవర్ కమ్ గైడ్ కార్యక్రమం కోసం ఏ రాష్ట్ర పర్యాటక శాఖ ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. డ్రైవర్లను టూరిస్ట్ గైడ్లుగా మార్చి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. టుడేస్ క్వశ్చన్ ఫర్ సెల్ఫ్ టెస్ట్. ఇటీవల ఇరాన్పై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యకు పెట్టిన పేరు ఏమిటి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.